హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్లో భాగంగా క్రికెట్ పుట్టినిలైన లార్డ్స్ వేదికగా 3వ టెస్టులో డే 2 సక్సెస్ఫుల్గా ఎండ్ అయిపోయింది. ఇంగ్లాండ్ వాళ్ళు 251 ఫర్ 4 ఓవర్నైట్ స్కోర్తో బరిలోకి దిగి 387 రన్స్ ఆల్అౌట్ అయిపోయాడు. టు ద రిప్లైలో ఇండియా డే ఎండ్ అయ్యేసరికి 145 రన్స్ స్కోర్ చేసి 3 కీలకమైన వికెట్లు కోల్పోయి 243 రన్స్ ట్రైల్ అయితే ఉంది. ఈరోజు స్టార్ పర్ఫార్మర్స్ ఎవరు అంటే జస్ప్రీత్ బూమ్రా. అసలు బూమ్రాని ఇందుకు కదా ప్రపంచమంతా ప్రైజ్ చేస్తుంది. బూమ్రా అంటే ఇందుకే కదా మేటి బ్యాటర్లు కూడా భయపడేది. నిన్నంతా బౌల్ చేసిన కేవలం 1 వికెట్ మాత్రమే వచ్చింది. బట్ ఈరోజు ఏకంగా 4 వికెట్లు తీసి లార్డ్స్లో మెడిన్ 5 వికెట్లు కంప్లీట్ చేసుకొని లార్డ్స్ ఆనర్స్ లిస్ట్లో కూడా బూమ్రా అయితే ఎక్కేశాడు. మనం ఎలా అయితే డే 1 రివ్యూలో మాట్లాడుతూ న్యూ బాల్ అడ్వాంటేజ్ని టీమిండియా యూస్ చేసుకోవాలి అని అనుకున్నామో ఎగ్జాక్ట్గా అలాగానే యూటిలైజ్ చేసేసుకుంది జస్ప్రీత్ బూమ్రా వల్ల. ఇంకొక హ్యాండ్లో కేఎల్ రాహుల్ కూడా వేరే లెవెల్లో బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. క్రీజ్లో పాతుకుపోయి స్టిక్ ఆన్ అయిపోయి 100+ బాల్స్ ఫేస్ చేసి 50+ రన్స్ అయితే స్కోర్ చేసి ఇంకా నాట్అవుట్గానే నిలిచాడు. సో రేపు ఇండియా కమాండింగ్ పొజిషన్లోకి వెళ్ళాలి అంటే కేఎల్ రాహుల్ చాలా కీలకంగా మారబోతున్నాడని నాకైతే అనిపిస్తుంది. ఇక డే సెషన్ వైజ్ ఎలా ప్రోగ్రెస్ అయ్యింది అన్న విషయానికి వెళ్ళిపోతే ఫస్ట్ సెషన్లో ఆట స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ లోపే జో రూట్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నప్పటికీ బూమ్రా పేరును చేర్చేశాడు, ఫాలోడ్ బై బెన్ స్టోక్స్ అండ్ క్రిస్ వోక్స్. ఈరోజు మొత్తం బూమ్రా బౌల్డ్ల పరంపరే కొనసాగింది. అలా వస్తున్నాడు, ఇలా వికెట్లు లేపి అవతల పడేస్తూ ఉన్నాడు. సో ఒక 330 లేదా 340 లోపే ఆల్అవుట్ చేసే అవకాశం కూడా వచ్చింది. ఎందుకంటే 271 ఫర్ 7 వికెట్స్ పడిపోయాయి వాళ్ళవి. సో అట్లాంటి టైంలో ఎందుకు 387 దాకా పుష్ అయ్యింది అంటే దానికి గల మేజర్ కారణం వచ్చేసి మన వాళ్ళు బాల్ అయితే చేంజ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బాల్ కాస్త షేప్ అవుట్ అయిపోయిందని అంపైర్స్ సేమ్ ఓల్డ్ ఆఫ్ బాల్ 12 ఓవర్స్ ఓల్డ్ ఆఫ్ బాల్ అయితే ఇచ్చారు. బట్ ఆ బాల్ అంత గ్రిప్ కాలేదు బౌలర్స్కి. దానివల్ల చాలా అంటే చాలా పరుగులు లీక్ అయిపోయాయి. జేమీ స్మిత్ ఎప్పట్లాగే ఈసారి కూడా అద్భుతమైన నాక్ ఆడాడు. లోయర్ ఆర్డర్లో వచ్చి 50+ రన్స్ స్కోర్ చేశాడు. బట్ బ్రైడన్ కార్స్ నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగానే ఇది చాలా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ నాక్. అతను కూడా హాఫ్ సెంచరీ చేశాడు. వీళ్ళిద్దరూ కలిసి 80+ రన్స్ పార్ట్నర్షిప్ చేసేశారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే 3 వికెట్లు పడ్డాయి. బట్ కానీ లంచ్ వరకు వికెట్ కోల్పోకోకుండా ఇంగ్లాండ్ 353 దాకా పుష్ చేయగలిగింది. లంచ్కి వెళ్ళొచ్చిన కాసేపటికే మొహమ్మద్ సిరాజ్ మళ్ళీ లంచ్ బ్రేక్లో హైదరాబాద్ దమ్ బిర్యానీ కనుక హాఫ్ పొట్లం వేసేసాడేమో. వెళ్ళొచ్చిన వెంటనే సెట్ అయిన జేమీ స్మిత్ అండ్ బ్రైడన్ కార్స్ని అవుట్ చేసేసాడు. ఇక లాస్ట్ వికెట్ అయిన జాఫ్రా ఆర్చర్ని బూమ్రా తీసేసి ఆ ప్రిసీడింగ్స్ కంప్లీట్ చేసేయడంతో 387కి ఆల్అౌట్ అయిపోయారు. ఇక ఇండియా ఎలా స్టార్ట్ చేసింది అంటే జస్వాల్ ఇంగ్లాండ్ మర్చిపోయిన బజ్బాల్ క్రికెట్ను తన జస్బాల్ క్రికెట్ లాగా మార్చి చూపించాలనుకొని 8 బాల్స్లోనే 3 బౌండరీ స్కోర్ చేసి మంచి ఊపు మీద ఉన్నప్పుడు 5 ఏళ్ళ తర్వాత టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టిన జఫ్రా ఆర్చర్ ఏకంగా 145+ బాల్తో అతన్ని పెవిలియన్కి అయితే చేసేసాడు సెకండ్ ఓవర్లోనే. దాంతోనే మనకి పెద్ద హోల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషనే కాదు, జస్వాల్ చాలా అంటే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి అతను కనుక కాసేపు ఆడిని అంటే ఇంకాస్త రన్స్ స్పీడ్గా వచ్చేవి. ఇది మన ఇంగ్లాండ్ బ్యాటర్స్ చేశారు కదా, ఎవరు జేమీ స్మిత్ అండ్ బ్రైడన్ కార్. సో అలా జస్వాల్ కనుక ఉండింటే రనే బాల్ పార్ట్నర్షిప్ అయితే వచ్చిండేది. బట్ జస్వాల్ అవుట్ అయిపోయాక కరుణ్ నాయర్ అండ్ కేఎల్ రాహుల్ చాలా అంటే చాలా ఆచి తూచాడారు. టీ బ్రేక్ వరకు 44 రన్స్ మాత్రమే చేసి 1 వికెట్ కోల్పోయాక టీ బ్రేక్ వెళ్ళిపోయారు. ఇక టీ బ్రేక్ తర్వాత కూడా అలాగే చాలా అంటే చాలా స్లో అండ్ స్టడీగానే ఆడారు. ఇద్దరు కర్ణాటకన్స్ కలిసి 61 రన్స్ పార్ట్నర్షిప్ చేశాక ఎట్టకేలకు ఆ పార్ట్నర్షిప్ని కూడా ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ అయితే బ్రేక్ చేశాడు. దీంతో టెస్ట్ క్రికెట్లో 28th టైం 50+ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసి అతనైతే ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేశాడు. బెన్ స్టోక్స్కి ఇది ఒక అలవాటుగా మారిపోయింది, రావడం 50+ పార్ట్నర్షిప్స్ను అలా ఒకగా బ్రేక్ చేస్తూ పోవడం. ఇక దాని తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎన్నో అంచనాలతో క్రీజ్కి అయితే చేరుకున్నాడు. 44 బాల్స్ ఫేస్ చేసి సెట్ అయ్యి ఉన్నాడు. బట్ కాకపోతే దాన్ని బిగ్ నాక్గా లాస్ట్ మ్యాచెస్లో కన్వర్ట్ చేయలేక 16 రన్స్ చేసి క్రిస్ వోక్స్ బౌలింగ్లో అయితే అవుట్ అయిపోయాడు. బట్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మటుకు
అందరు అనుకుంటున్నట్టే నిజంగానే బ్యాటింగ్కి వచ్చాడు. ఇంజురీ ఉన్నా కూడా అద్భుతంగానే బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే కేఎల్ రాహుల్తో కలిసి 61 బాల్స్లో 38 రన్స్ పార్ట్నర్షిప్ చేసి అతను 19 మీద బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. సో రేపు మన కమాండింగ్ పొజిషన్లోకి వెళ్ళాలి అంటే వీళ్ళిద్దరూ తప్పకుండా మినిమం 100+ రన్స్ పార్ట్నర్షిప్ చేస్తేనే కమాండ్ పొజిషన్లోకి వెళ్ళగలం. ఎందుకంటే లోయర్ ఆర్డర్లో ముగ్గురు ఆల్రౌండర్స్ ఉన్నప్పటికీ వాళ్ళపైనే ఎక్కువ డిపెండ్ కాలేం. సో వీళ్ళిద్దరూ కనీసం ఒక 280 to 300 వరకు అవుట్ కాకుండా ఆడాలి. ఒకవేళ ఒకరు అవుట్ అయినా కూడా మరొక బ్యాటర్ ఇంకొక ఎండ్లో ఉండి ఆల్రౌండర్స్తో ఆ పార్ట్నర్షిప్స్ అయితే స్టిక్ చేయాలి. లాస్ట్ మ్యాచ్లో మన కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎలా అయితే చేశాడో. సో ఓవరాల్గా ఇది Day 2 రివ్యూ. దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.